అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లి గ్రామంలో భూ వివాదం నేపథ్యంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పొలం గట్టు కోసం వివాదంలో తలలు పగిలేలా దాడి చేసుకున్నారు. మోహన్ కొండారెడ్డి, ఓం ప్రతాప్ రెడ్డిల కుటుంబాల మధ్య భూ వివాదం నడుస్తోంది. ఇటీవల సర్వే అధికారులు కూడా నిర్వహించారు. ఇంకా దీనిపై స్పష్టత రాలేదు. అయితే గ్రామ పెద్దలు పంచాయతీ చేసి మోహన్ కొండారెడ్డి కుటుంబాన్ని నవంబర్ నెల వరకు పొలం సాగు చేసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో పొలంలో పనిచేస్తుండగా మోహన్ కొండారెడ్డి అతని తండ్రి, తల్లిపై గురుపం గడ్డపారలతో దాడి చేశారు. మొత్తం నలుగురు వ్యక్తులు వచ్చి విచక్షణారహితంగా దాడి చేయడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మోహన్ కొండారెడ్డి తల్లికి బలమైన గాయాలు తగిలినట్టు వైద్యులు చెబుతున్నారు. తమ భూమి విషయంలో పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, అందుకే ఇలా దాడి చేశారని కొండారెడ్డి వాపోయారు. నా పేరు వచ్చేసి మోహన్ కొండారెడ్డి, బండ్లపల్లి గ్రామం, నార్పల మండలం, అనంతపురం జిల్లా. మా తోట పక్కన మాకు బండ్లపల్లి ఊర్లో భూమి ఉంది. అక్కడ ఉన్న భూమిలో మాకు వేరే వాళ్ళకి మధ్య తగాదాలు జరిగి వాళ్ళ గడార్లతోనూ పారాలతోనూ మమ్మల్ని కొట్టడం జరిగింది, మా అమ్మని, మా నాన్నని, నన్ను. మీ పోలీస్ స్టేషన్కి నిన్న పోగా ఇప్పటికి కూడా మాకు కంప్లైంట్ ఫైల్ కావట్లేదు. మా అమ్మకి బ్లడ్ క్లాట్ అయ్యి ఇప్పుడు సీరియస్గా ఉంది. నాకు కూడా ఇక్కడ దెబ్బ తగిలింది, గడార్తో కొట్టారు. ఇక్కడ ఇది కూడా జరిగింది సార్. ఇక్కడ కూడా తగిలి ఓం ప్రతాప్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి, నాగభూషణ్ రెడ్డి, సాయిభూషణ్ రెడ్డి వాళ్ళు భూమి తగాలన్న. అది మాకి వాళ్ళకి మధ్యలో గట్టు ఉందన్న. ఆ గట్టు కోసము సర్వే చేశారు. ఈ మధ్య రీసర్వేలో వాళ్ళకి భూమి పోయిందని చెప్పారు. అది ఇంకా పూర్తి కూడా కేసు కావట్లేదు. ఇంకా కేసు జరుగుతున్నట్టుగానే వచ్చి ఇది మా భూమి అని డ్రిప్ పరుచుకునే వాళ్ళం, ఈ ఊరికే డ్రిప్ పరుచుకుంటూ ఉండే వాళ్ళని వచ్చి గడార్తో వెనక కొట్టారు. వాళ్ళకి భూమి పోయిందన్న. అది ఇంకా సర్వే జరుగుతూ ఉంది. దానికి ఇంకా జరిగే దాంట్లో పెద్ద మనుషులను పిలిచి మాకు ఒక నవంబర్ వరకు మీరే చేసుకునేట్లు చెప్పారు. మేమే చేసుకునేట్టు పెద్ద మనుషులు కూడా చెప్పారు. ఆ పెద్ద మనుషుల మాట కూడా వినుకోకుండా వచ్చి మమ్మల్ని కొట్టడం జరిగింది. నిన్న జరిగిన గొడవ తర్వాత మళ్ళీ నార్పల్ పోయి అత్యవసర చికిత్స చేయించుకొని మా అమ్మకు సీరియస్గా ఉందని మళ్ళీ ఇక్కడ అడ్మిట్ చేశాను. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. ఇంకా ఇప్పటికి కూడా కేసు ఫైల్ కావట్లేదు. మీడియా తరపున మాకు ఏదైనా సాయం చేయాలని కోరుకుంటున్నాను.